మహోత్సవం ఘనోత్సవం క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం ప్రజలంతా ప్రదక్షిణలతో పురవీధులంతా పులబాటలతో దివ్య సత్ప్రసాదనాథుని పూజించే పర్వదినం ప్రార్థనలో ఏకమై పరమశించుదా భక్తితో మహోన్నతుని స్తుతించుదా ఆలోచనలకు అందని పరమ రహస్యము అనుదినము బలి పూజలో కడరాత్రి జ్ఞాపకము అప్పారసములే అమరుని శరీర రక్తములై ఇలలో మనలను నిరతం పోషించును ప్రార్థనలో ఏకమై పరవశించుదా భక్తితో. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా యావత్ కథోలిక శ్రీసభతో కలిసి క్రీస్తు ప్రభువుని పరమ పవిత్రమైన శరీర రక్తముల పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. దివ్య సత్ప్రసాద పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. అసలు ఏంటి దివ్య సత్ప్రసాద పండుగ అంటే ఏంటి? అసలు ఈ దివ్య సత్ప్రసాదము ఈ ప్రపంచానికి ఎంతో గొప్ప ఆశీర్వాదము. భగవంతుడు సకల మానవులకు, ఆయన రక్షించినటువంటి సకల జనులకు ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఇది, గొప్ప దీవెని ఇది, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం ఇది. అద్భుతమైన ఆహారం ఇది, అపురూపమైనటువంటి ఆహారం ఇది, క్రీస్తు ప్రభుని యొక్క శరీరము రక్తము. అయితే ఈ దివ్య సత్ప్రసాద పండుగను జరుపుకునే మనమందరం కూడా చిన్నప్పుడు కేటగిజం క్లాసులో నేర్చుకున్నాం. మనమందరం దివ్య సత్ప్రసాదం అనగానేమి అని మనం నేర్చుకున్నాం. అనగా ఏమిటంటే ఒకసారి ధ్యానం చేసుకోవటం మంచిది, జ్ఞాపకం చేసుకోవటం కూడా మంచిది. నిర్వచనం: గోధుమప్పం యొక్కయు ద్రాక్షరసం యొక్కయు గుణములలో జేసునాథుని దివ్యాత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దైవ స్వభావమై వేంచేసియుండు దివ్య సంస్కారమే దివ్య సత్ప్రసాదం. కాబట్టి గోధుమప్పము, ద్రాక్షరసము ఈ రెండు కూడా వాటి రంగు కానీ, వాటి రుచి కానీ, వాటి ఆకారం కానీ ఏది కూడా మార్పు చెందదు నడిపూజలో. కానీ వాటి యొక్క గుణాల్లో మార్పు కలుగుతూ ఉంది, వాటి యొక్క ఆంతరంగికంగా మార్పు కలుగుతూ ఉంది. అది స్వయముగా క్రీస్తు ప్రభుని యొక్క శరీరంగాను, క్రీస్తు ప్రభుని యొక్క రక్తముగాను మార్పు చెందుతూ ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరారా, దాన్నే ఏమంటామంటే ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి అది ఆంతరంగికంగా లోపల జరిగేటువంటి రక్షణాత్మకమైనటువంటి మార్పు. అది మనకి కంటికి కనిపించదు. అందులో బయటికి మాత్రం ఏ మార్పు కూడా కనిపించదు, కానీ లోపల మాత్రం మార్పు కనిపిస్తూ ఉంది. స్వయముగా, నిజముగా, ట్రూలీ అది యేసుప్రభుని యొక్క శరీరంగా, యేసుప్రభుని యొక్క రక్తంగా, దేవుని యొక్క క్రీస్తు ప్రభువుని అది సాన్నిధ్యంగా, ఆయన నివసించేటువంటి ఆ సాన్నిధ్యంగా ఏర్పడుతూ ఉంది ఆ గోధుమప్పము, ద్రాక్షరసం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుకు ఎమ్మానుయేలు అని పేరు ఉంది, యేసు ప్రభునికి ఎమ్మానుయేలు అని పేరు ఉంది. ఎమ్మానుయేలు అని అర్థం ఏంటి అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. దేవుడు మనతో ఉన్నాడు, యేసుప్రభు మనతో ఉన్నాడు అని ఎలా చెప్పగలమంటే ఇదిగో ఈ దివ్య సత్ప్రసాద రూపంలోనే క్రీస్తు భగవంతుడు తన సాన్నిధ్యాన్ని, తన ప్రస్థానాన్ని ఈ లోకంలో మన మధ్యలోనే, మనతోనే ప్రతిరోజు కూడా దివ్య సత్ప్రసాద మందసములో, దివ్య పూజ బలిలో మనతో పాటు వేంచేసి ఉన్నాడు, మనతో పాటు కలిసి ఉంటూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి కలకాలము కూడా మనతో ఉండాలనేటువంటి కోరిక, ఆశ, సంకల్పము భగవంతుడిది. కాబట్టి ఆ క్రీస్తు భగవంతుడే గోధుమప్పములో, ద్రాక్షరసములో తాను ఇనుమడింప చేసుకుని మనకు దివ్యాహారముగా, జీవాహారముగా ఉంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, కాబట్టి అందరూ కూడా గట్టిగా చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈ అర్థమైంది కదా, దాని నిర్వచనం అర్థమైంది మనకి. కాబట్టి ఈ దివ్య సత్ప్రసాదాన్ని యేసుక్రీస్తు ఎప్పుడు స్థాపించారు అనేది మనకు కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడది? రేపటి రోజున, అనగా పెద్ద శుక్రవారం రోజున ఆయన శిలువ మరణ పునరుత్థానాలు పొందటానికి ముందు రోజు, శిలువ మరణం పొందడానికి ముందు, శిలువ మోయటానికి ముందు, కలవరిగిరి కొండ మీద తాను మరణం పొందేటువంటి ఆ రోజు ముందు, అనగా పవిత్ర గురువారం రోజున తన 12 మంది శిష్యులతో పాటు కలిసి కడరాత్రి భోజనం చేసినప్పుడు
రొట్టెను తీసుకుని ద్రాక్షరసం తీసుకుని దీన్ని మీరు భుజించండి, దీన్ని మీరు పానం చేయండి, ఇది నా శరీరము, ఇది నా రక్తం అని చెప్పని యేసుప్రభు అన్నారు. ఇది నా శరీరము, ఇది నా రక్తం అన్నారే కానీ ఇది నా శరీరం లాంటిది, ఇది నా రక్తం లాంటిది అని చెప్పని రొట్టెను తీసుకుని ద్రాక్షరసం తీసుకుని యేసుప్రభు చెప్పలా. నాలాంటిది అని యేసుప్రభు చెప్పలే. ఇక్కడ ఇట్స్ లైక్ మై బాడీ అండ్ ఇట్స్ లైక్ మై బ్లడ్ అని చెప్పని యేసుప్రభు పలకరా. ఏమన్నట్టంటే యేసుప్రభు ఇది నా శరీరమే, ఇది నా రక్తమే అని యేసుప్రభు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ యేసుప్రభుని యొక్క శరీరమే, యేసుప్రభుని యొక్క రక్తమే ఇక్కడ గోధుమప్పంలోనికి ద్రాక్షరసంలోనికి మనకి వేంచేసి వస్తూ ఉంది. అదే మనం దివ్య సత్ప్రసాదముగా ప్రతిరోజు దివ్య పూజలో పాల్గొన్న ప్రతిసారి కూడా మనం స్వీకరిస్తూ ఉన్నాం, జీవాహారముగా పరమాహారముగా. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే ఈ దివ్య సత్ప్రసాదం గురించి ధ్యానం చేసేటువంటి సమయంలో దేర్ ఆర్ సమ్ పాయింట్స్ టు బి నోటెడ్. కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవాలా. కొన్ని విషయాల్ని దివ్య సత్ప్రసాదం గురించి. ఏమిటా విషయాలంటే బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ దివ్య సత్ప్రసాదం గురించి ధ్యానం చేసేటువంటి ఈ శుభదినాన మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దివ్య సత్ప్రసాదం అనేది ఐక్యతను వసగే విందు. ఇది ఈ దివ్య సత్ప్రసాద విందు అనేది ఐక్యతను వసగే విందు. ఇది ప్రియబిడ్డలారా, అంటే అర్థం ఏంటి? క్రీస్తు ప్రభువుతో విశ్వాసులమైన మనకు, క్రీస్తు ప్రభువుతో సకల మానవులకు అనుబంధాన్ని, అలాగే విశ్వాసుల మధ్యన అనుబంధాన్ని, పరలోక రాజ్యముతో అనుబంధాన్ని, తోటివారి పట్ల మనకు ఉన్నటువంటి సఖ్యత భావాన్ని, భేదాభిప్రాయం లేకుండా, తేడాలు లేకుండా, అరమరికలు లేకుండా, నో డిస్టింక్షన్స్, నో డిఫరెన్సెస్, నో డైవర్సిటీస్, ఇటువంటివి ఏమీ కూడా లేకుండా మనందరినీ కూడా పరలోక రాజ్యముతోనూ, ప్రభువుతోనూ, దేవునితోనూ, తోటి విశ్వాసుల పట్ల ఐక్యంగా ఉంచేటువంటిది ఈ దివ్య సత్ప్రసాదం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం చదువుతున్నాం కదా, పునీత పౌలు గారు ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక తీసుకోండి ఒకసారి, 10వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదివితే అసలు దివ్య సత్ప్రసాదం అనేది ఎంతటి గొప్ప ఐక్యతను ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచ మానవుల మధ్యలో ప్రభువుతో ఏ విధంగా ఐక్యతనిస్తూ ఉందో మనకు తెలియజేస్తూ ఉన్నాడు పునీత పౌలు గారు. చదవండి ఒకసారి. దీవెన పాత్రలోనిది మనం ఆశీర్వదించి త్రాగినప్పుడు క్రీస్తు రక్తమున మన పాలు పంచుకున్నట్టు లేదా? మనం రొట్టెని విరిచినప్పుడు క్రీస్తు శరీరములో పాలు పంచుకున్నట్టు లేదా? ఒకే రొట్టె గుట్ట చేతను పెక్కు మంది అయినను మనమందరమును ఒకే శరీరము ఎలయన మనమందరమును ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము. గమనించండి, ఇక్కడ అనేకమైన జాతుల వారు ఉంటారు, అనేకమైనటువంటి రాష్ట్రాల వారు, ప్రాంతాల వారు, భాషల వారు, వర్ణాల వారు, వర్గాల వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా క్రైస్తవ మతంలో, కథోలిక మతంలో ప్రియబిడ్డలారా, దివ్య పూజలో పాల్గొనేటువంటి అనేక మంది జనం ఉన్నప్పటికీ కూడా అందరం కూడా ఒకే రొట్టె నుంచి, ఒకే ద్రాక్షరసం నుంచి, ఒకే క్రీస్తు ప్రభువుని శరీరాన్ని, క్రీస్తు ప్రభువుని రక్తాన్ని మనం పానం చేస్తూ ఉన్నాం, మనం భుజిస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా ఐకమత్యంతో ఉన్నాము. The Holy Eucharist brings the unity among the believers, brings the unity between the believers and God himself. కాబట్టి ఇక్కడ ఐక్యతనిచ్చేటువంటి ఈ విందే ఈ దివ్య సప్రసాదం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఐక్యతనిస్తూ ఉంది ఈ దివ్య సప్రసాదం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ముక్కలుగా విభజన కాకుండా, అనేకమైనటువంటి కారణం వల్ల విడదీయకుండా దివ్య సత్ప్రసాదం అనేది అందరినీ కూడా ఐక్యపరుస్తూ ఉంది. పరలోక రాజ్యంతోనూ, ప్రభువుతోనూ, దైవ కుటుంబంతోనూ మనందరూ కూడా ఐకమత్యంగా ఉంచుతూ ఉంది అనేది ఇక్కడ విషయం స్పష్టమవుతుంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే దివ్య సత్ప్రసాదం అనేది ప్రియబిడ్డలారా మనకు అందరికి ఇచ్చేటువంటి గొప్ప దీవెన ఏంటంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. మొదటిదేమో ఐక్యతనిస్తూ ఉంది, రెండోది ఏంటంటే అమరత్వాన్ని కూడా ఇస్తూ ఉంది ఈ దివ్య సత్ప్రసాదం అనేది. క్రీస్తు ప్రభువుని యొక్క శరీరం రక్తము, క్రీస్తు ప్రభువుని యొక్క శరీరంతోనూ రక్తంతోనూ మనం ఐకమత్యంగా ఉండటం వలన, వాటిని మనం స్వీకరించడం వలన అది మనకు అమరత్వాన్ని ఇస్తూ ఉంది, అమరజీవులుగా చేస్తూ ఉంది. పరలోక రాజ్యంలో మనం శాశ్వతంగా జీవించడానికి ఇది ఎంతగానో ప్రభువు మనకు దీవెనగా, ఆశీర్వాదకరంగా మనకు దయచేస్తూ ఉన్నారు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి దైవరాజ్యంలో మనం అందరం కూడా శాశ్వతంగా జీవించడానికి, ప్రభుత్వంతో పాటు మనం అందరం కూడా శాశ్వతంగా బ్రతకడానికి, పరలోక రాజ్యంలో సభ్యులం అవడానికి ఈ దివ్య సత్ప్రసాదము, క్రీస్తు ప్రభువుని యొక్క శరీరం రక్తము మనకు ఎంతగానో ఉపకరిస్తూ ఉందనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. అందుకని చదువుతున్నాం కదా, యోహాను
యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో యేసుప్రభు అంటూ ఉన్నారు ఏ విధమైనటువంటి అమరత్వాన్ని ఇస్తూ ఉందో. చదవండి ఒకసారి. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడేని భుజించినచ్చు వాడు నిరంతరము జీవించును, ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. గమనించండి, ఇక్కడ ఈ లోకము శాశ్వతంగా జీవించడానికి, విశ్వాసులందరూ కూడా శాశ్వతంగా జీవించడానికి, మరణం లేకుండా, మరణించినా కూడా మళ్ళా అంతిమ దినమున లేకటానికి, యేసుప్రభు ద్వారాగా లేపబడటానికి ఉపకరించేటువంటి దివ్యాహారమే, ఔషధాహారమే ఇదిగో యేసుప్రభుని యొక్క శరీరం రక్తము. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, శాశ్వతంగా మనం జీవించాలంటే యేసుప్రభుని యొక్క దివ్య సత్ప్రసాదము, ఆయన ప్రభుని యొక్క శరీరం రక్తము ఎంతగానో మనకి ఉపకరిస్తూ ఉంది, మనకు చక్కనటువంటి ఆయుధంగా ఉపయోగపడుతూ ఉంది అనే విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉంది. అది రెండో విషయం మనం గుర్తుంచిన విషయం. మరి మూడో విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ దివ్య సత్ప్రసాదము రక్షణపు విందు. ఇది రక్షణపు విందు, ఏ బ్యాంక్వెట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణపు విందు ఇది ప్రియబిడ్డలారా. కాబట్టి ఈ రక్షణపు విందు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనకి పాపము నుండి విడుదల పొందటానికి, శాపము నుండి విడుదల పొందటానికి, సైతాను శోధన నుంచి విడుదల పొందటానికి, ఈ లోక వ్యామోహం నుంచి, ఈ ప్రపంచంలో వచ్చేటువంటి సకల శోధన నుంచి కూడా విడుదల పొంది రక్షణ పొందుకోవటానికి ఈ దివ్య సత్ప్రసాదం అనేది, క్రీస్తు ప్రభుని యొక్క శరీరము రక్తం అనేది మనకు ఎంతగానో దివ్య ఔషధముగా మనకు ఉపయోగిస్తూ ఉంది, మనకు మేలు చేస్తూ ఉంది. పరలోక రాజ్యానికి, మనకు రక్షణకు పొందుకోవటానికి ఎంతగానో మేలు చేస్తుంది అనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. చదవండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయమే 53వ వచనం నుంచి 55వ వచనం వరకు యేసుప్రభు అంటూ ఉన్నారు. రక్షణ ప్రసాదించే విందిది. చదవండి ఒకసారి. యేసు వారికి మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ఇక్కడ. కాబట్టి యేసుప్రభుని శరీరాన్ని మనం భుజించినట్లయితే, యేసుప్రభుని రక్తాన్ని మనం పానము చేయనట్లయితే మనలో జీవం ఉండదు అనేది యేసుప్రభువే స్పష్టంగా చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మనకందరికి రక్షణ ప్రసాదించే విందు ఇది, పరలోక రాజ్యానికి చేర్చే విందు ఇది, ప్రభుతో ఏకమైనటువంటి విందు ఇది, ఏకం చేసే విందు ఇది, ఈ దివ్య సత్ప్రసాదము. అది మూడో విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ప్రసంగాన్ని ధ్యానం చేసుకునే శుభ సమయంలో. అలాగే నాలుగో విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఇది క్రీస్తు ప్రభుని యొక్క స్మారక విందు ఇది క్రీస్తు ప్రభుని యొక్క స్మారక విందు ఇది. అందుకని యేసుక్రీస్తు కడరాత్రి భోజనం రోజున ఇదిగో రొట్టెను తీసుకుని, ద్రాక్షరసం తీసుకుని, వాటిని ప్రతిష్ఠించి ఆశీర్వదించి, ఇది నా జ్ఞాపకార్థముగా దీన్ని మీరు నిరంతరం కూడా చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇది యేసు ప్రభుని యొక్క స్మారక విందు ఇది, ఆయన జ్ఞాపకార్థముగా మనం స్మరించేటువంటి దివ్య విందు ఇది. అంటే అర్థం ఏంటి? 2027 సంవత్సరాలకు ముందు చనిపోయినటువంటి యేసుక్రీస్తు యొక్క కలువరిగిరి కొండ మీద జరిగినటువంటి బలియాగాన్ని ఆ రోజు జరిగిన బలియాగాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలోనే, దివ్య పూజ బలి జరిగేటువంటి ఈ క్షణంలోనే అదే బలి ఇక్కడ జరుగుతూ ఉంది, అదే బలి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది. That Calvary sacrifice is being present here on this altar. కాబట్టి ఆ దివ్య బలి ఇక్కడ జరుగుతూ ఉంది, ఆ ప్రభుని యొక్క ప్రాణత్యాగం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది బలిపీఠము, ఇది దివ్య బలి పూజ. క్రీస్తు ప్రభువే బలిగొరిపిల్లలాగా తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని విశ్వాసులందరికీ కూడా దివ్య భోజనంగా ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ ఎవర్ ప్రెసెంట్ హియర్, whenever and wherever the holy mass is being celebrated అనే విషయం అనేది ఇక్కడ స్మరించుకుంటూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ చదవండి ఒకసారి లోకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం చదవండి. యేసు ప్రభు పలికిన మాటలు మనం గుర్తు చేసుకుందాం ఒకసారి. అప్పుడు యేసు రొట్టెను అందుకుని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచ్చు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థంగా చేయుడు అని యేసు ప్రభు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ దివ్య పూజ బలి ద్వారాగా మనం స్వీకరించినటువంటి దివ్య సత్ప్రసాదం అనేది క్రీస్తు ప్రభుని యొక్క స్మారక విందు. ఇది క్రీస్తు ప్రభుని యొక్క స్మారక విందు అనే విషయాన్ని మనం ప్రతిరోజు కూడా గుర్తుంచుకోవాలి. ఆ రక్షణ విందులో మనం పాల్గొంటూ ఉన్నాం. ఆ సమయంలో 2025 సంవత్సరాల క్రితం
ఆ సమయంలో మనం లేనప్పటికీ కూడా అదే దివ్య బలియాగం అనేది ప్రతిరోజు కూడా దివ్య పూజ జరిగేది, ప్రతిసారి కూడా అదే దివ్య బలియాగం అనేది ఇక్కడ మన కళ్ళ ముందు మన సమక్షములో మన సాన్నిధ్యములో బలిపీఠం మీద జరుగుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఇది 4వ విషయం మనం గుర్తుంచుకోవాల్సింది. మరి 5వ విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఇది పాస్కా విందు. దివ్య సత్ప్రసాదం అనేది యేసుప్రభుని యొక్క సాక్రిఫైస్ అనేది ఈ హోలీ యూకరిస్ట్ అనేది అది పాస్కా విందు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఏ విధంగా పాస్కా పండుగ సందర్భంలోనే యేసుక్రీస్తు పాస్కా గొర్రెపిల్లలాగా సకల మానవుల పాపాలను పరిహరించడం కోసం, సకల మానవులకు రక్షణ ప్రసాదించడం కోసం యేసుక్రీస్తే దివ్య గొర్రెపిల్లలాగా పాస్కా గొర్రెపిల్లలాగా ఆయన మరణించాడు. ఆయన మరణం అనేది రక్షణ ప్రసాదించే మరణం అనేది, ఆయన శరీరం రక్తం అనేది ఈ లోక రక్షణ ప్రసాదించినటువంటి శరీరం రక్తం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి యేసుప్రభునికి దివ్య సత్ప్రసాదం అనేది శరీరం రక్తం అనేది అది పాస్కా విందు, అది పాస్కా విందు. అది ఆ విందును భుజించిన తర్వాత మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది అది తప్పనిసరిగా నిజముగా నమ్మవలసినటువంటి సత్యము ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఒక పాస్కా గొర్రెపిల్లలాగా సకల మానవుల రక్షణార్థమై ఆయన మరణించాడనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. దివ్య సత్ప్రసాదం గురించి ధ్యానం చేసే మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి విషయం ప్రియబిడ్డలారా. అలాగే 6వ విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, క్రీస్తు ప్రభువుని యొక్క త్యాగపు విందు ఇది, ద బ్యాంక్వెట్ ఆఫ్ ద సాక్రిఫిషియల్ ఆఫరింగ్. అది క్రీస్తు ప్రభువుని యొక్క త్యాగం విందు ఇది. ఈ లోకం కోసం, లోక కళ్యాణం కోసం, ఈ లోక మానవులందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చడం కోసం, వారి యొక్క పాపాలను విముక్తి చేయటం కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చుకున్నాడు, ప్రాణత్యాగం చేసుకున్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. అందుకని ఇక్కడ వాక్యం చదువుతున్నాం కదా, ఎఫెసీ పత్రిక మనం చదువుతూ ఉన్నాం, 5వ అధ్యాయంలో 2వ వచనం మనం చదువుతూ ఉన్నాం. చదవండి ఒకసారి, పునీత పౌలు గారు అంటూ ఉన్నారు, చదవండి. క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణముగాను బలిగాను మన కొరకై తన ప్రాణములను సమర్పించుకుని గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి క్రీస్తు భగవంతుడే ఒక సువాసనతో కూడినటువంటి ఒక మధురమైనటువంటి బలి సమర్పణ, ఒక విలువైన బలి సమర్పణ. ఆయన తన రక్తమును దారపోసి ఆయన రక్తమును వెలగా కట్టి మనందరూ కూడా కొనుక్కున్నాడు. ఆయన భగవంతుడికి కానుకగా ఇచ్చాడు. ఆయన సకల మానవులను ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా తన రక్తంతో కడిగి వేసి శుద్ధి చేసి ఒక నూతనమైన సృష్టిగా తయారు చేసి తండ్రి దేవునికి బలిగా, తండ్రి దేవునికి కానుకగా ఆయన పాదాల చెంత పెట్టాడు అని చెప్పిన విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ 7వ విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నూతన నిబంధన, ఇది నూతన నిబంధన, ద న్యూ కావెనెంట్. ఇది న్యూ కావెనెంట్ అన్నమాట. ఏమంటున్నాడు యేసు ప్రభు, ఇది నిత్య నూతన నిబంధన అంటూ ఉన్నాడు. దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించినటువంటి ఆ శుభగడియల ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ఇది నూతన నిబంధన. పాత నిబంధనేమో గొర్రెపిల్ల రక్తము, నూతన నిబంధనేమో క్రీస్తు ప్రభువుని యొక్క రక్తమే. పాత నిబంధన గ్రంథంలో పాస్కా గొర్రెపిల్లేమో ఆ పాస్కా గొర్రెపిల్లను వధించడం ద్వారాగా అది మానవుల యొక్క పాపాలను పరిహరించలేదు, దానికి అంత శక్తి లేదు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం అనేది. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభువుని యొక్క రక్తం అనేది సకల మానవుల పాపాలను కూడా పరిహరించగలిగేటువంటి శక్తివంతమైనటువంటి ఆ రక్తం, అది యేసు ప్రభువుని యొక్క శరీరం, అది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ ఇది నూతన నిబంధన విషయం అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ 7 విషయాలు కూడా దివ్య సత్ప్రసాదం గురించి ధ్యానించే మనం అందరం కూడా ఈ 7 విషయాలు మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలనే విషయం అనేది మనం మర్చిపోకూడదు. తర్వాత మరి 2వ అంశంలోకి వెళ్తూ ఉన్నాం, 2వ అంశంలోకి వెళ్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి 2వ అంశం ఏంటంటే మనం ధ్యానం చేయవలసింది అసలు దివ్య సత్ప్రసాదము ముందుగా ఏ విషయాలు పాత నిబంధన గ్రంథంలో కూడా నూతన నిబంధనలు కూడా దివ్య సత్ప్రసాదాన్ని సూచించేటువంటి ఏవైనా సంఘటనలు ఉన్నాయా పాత నిబంధనలో నూతన నిబంధనలు కూడా? అంటే దివ్య సత్ప్రసాదాన్ని పవిత్ర గురువారం రోజున స్థాపించే ముందు దాన్ని సూచించినట్లుగా ఏమైనా సంఘటనలు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పుకోవాలి మన ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా. ఏంటి ఆ సంఘటనలు అంటే ముందుగా ఇశ్రాయేలు ప్రజలు సుమారు 400 సంవత్సరాల పాటు ఈజిప్ట్ దేశంలో బానిసలుగా బ్రతికిన తర్వాత మోషే గారి యొక్క నాయకత్వంలో, మోషే గారి యొక్క నడిపింపులో ఆ ఈజిప్ట్ నుంచి పాలస్తీన్ దేశానికి ప్రయాణం కట్టేటువంటి ఆ రాత్రి పాస్ ఓవర్ పండుగ చేసుకున్నారు. వాళ్ళు
పాస్కా పండుగ జరుపుకునే వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా. ఈ పాస్ ఓవర్ లేదా పాస్కా అనే మాటకు అర్థం ఏంటంటే పాస్ ఓవర్, దాటిపోవటం. దేని దాటిపోవటం? అది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది మరణముని దాటిపోవటం, బానిసత్వం నుండి దాటిపోవటం, అలాగే కష్టాలు, నష్టాలు, బాధల, వేదన, రోదన అన్నిటి నుంచి కూడా మనం దాటిపోవటం. ఇశ్రాయేలు ప్రజలు మరణం నుండి దాటిపోయారు, బానిసత్వం నుంచి దాటిపోయారు, శాపం నుంచి, అలాగే కష్టాల నుంచి, బాధల నుంచి, కన్నీటి నుంచి, అవమానం నుంచి వాళ్ళందరూ కూడా దాటి ఆ పాస్కా విందు జరుపుకున్న తర్వాత వాళ్ళు ప్రయాణం కట్టారనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. అది నిర్గమకాండము 12వ అధ్యాయం అంతా కూడా ఈ పాస్కా పండుగ గురించి, పాస్కా నియమాల గురించి, పాస్కా నిబంధన గురించి మోషే గారు చాలా స్పష్టంగా అన్నీ కూడా చాలా కూలంకుషంగా వివరిస్తూ ఉన్నారు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ ఈ యోకరిస్తు కూడా, ఈ దివ్య సత్ప్రసాదము కూడా, క్రీస్తు ప్రభువునికి శరీరం రక్తము కూడా, అలాగే మనలందరికీ కూడా మరణము నుండి, పాపము నుండి, శాపము నుంచి, అవమానాల నుంచి, అవహేళన నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, అలాగే కన్నీటి నుంచి మనందరూ కూడా దాటి వేస్తూ ఉంది ఈ దివ్య సత్ప్రసాదం అనేది మన విషయం అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ పాస్ ఓవర్ పండుగ, ఈ పాస్కా పండుగ దివ్య సత్ప్రసాదాన్ని సూచిస్తూ ఉంది. యేసు ప్రభు స్థాపించబోయేటువంటి తన శరీర రక్తముల యొక్క దివ్య సత్ప్రసాద పండుగని స్థాపించడానికి ముందే, కొన్ని వేల సంవత్సరాలకు ముందే ఈ పాస్కా పండుగని యావే ప్రభు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ పాస్కా పండుగ ఇదిగో ఈ దివ్య సత్ప్రసాద పండుగను సూచిస్తూ ఉన్న విషయం అనేది మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ ఈ పాస్కా పండుగని కొనియాడేటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాని జ్ఞాపకార్థంగాని ఆ పాస్కా పండుగ సందర్భంలోనే యేసు ప్రభు కూడా దివ్య సత్ప్రసాదాన్ని పవిత్ర గురువారం రోజున స్థాపించారు అనే విషయం మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి రెండోది ఏంటంటే దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించడానికి ముందు ఈ దివ్య సత్ప్రసాదాన్ని సూచించేటువంటి సంఘటనలు, రెండో సంఘటన ఏంటంటే మన్నా భోజనం అనేది. మొదటిదేమో పాస్ ఓవర్ పండుగ లేదా పాస్కా పండుగ, రెండోదేమో మన్నా భోజనం కూడా దివ్య సత్ప్రసాదాన్ని సూచిస్తూ ఉంది, దివ్య సత్ప్రసాదానికి సంకేతంగా ఉంది, సాదృశ్యంగా ఉంది అనే విషయం ఇక్కడ మనకు మర్చిపోకూడదు. ఈ దివ్య సత్ప్రసాదము, మన్నా, ఈ రెండు కూడా ఒకటి సూచిస్తూ ఉన్నాయి. ఏంటది? మన్నా భోజనాన్ని ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు భోజనం చేశారు, 40 సంవత్సరాలు భుజించారు. కట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మన్నా భోజనాన్ని ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు, సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాలు భుజించారు. వాళ్ళు పరలోకం నుండి దేవదూతలు కానీ, పునీతులు కానీ అందరూ కూడా భుజించినటువంటి, ఈ పితరులు ఎవరో కూడా భుజించినటువంటి ఆ ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలు భుజించారు 40 సంవత్సరాలు కూడా. అంటే 40 సంవత్సరాలు యావే ప్రభు వాళ్ళ కంటికి రెప్పలా పోషించుకుంటూ తీసుకొచ్చాడు. ఎన్ని లక్షల మంది ప్రజలు 40 సంవత్సరాలు భోజనం చేసిన మన్నాని? 6 లక్షల మంది జనం 40 సంవత్సరాలు వారు మన్నాతో పోషించబడ్డారు అనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. చదవండి ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనం చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతు వరకును బయలుదేరి వారందరూ 6 లక్షల కాల్బలముగా వెడలిరి. వారి స్త్రీలు, పిల్లలు ఆ లెక్కలో చేర్చబడలేదు. కేవలం పురుషులు మాత్రమే 6 లక్షల మంది. ఆడవాళ్ళ లిస్టులో లేరు, చిన్నపిల్లల లిస్టులో లేరు. కాబట్టి ఎన్ని లక్షల మంది ఉన్నారో ప్రజలు మాత్రం మనకు స్పష్టంగా తెలియదు. కానీ 6 లక్షల మంది మగోళ్లే ఆ ప్రయాణంలో 40 సంవత్సరాలు మన్నా భోజనం భుజించారు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ ఈ రోజుల్లో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు ఉన్నటువంటి మన కథోలిక శ్రీసభ సంఘం అనేది కొన్ని కోట్ల మందికి ఈ దివ్య సత్ప్రసాదాన్ని ఆహారంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు క్రీస్తు భగవంతుడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి అనుదినము కూడా క్రీస్తు భగవంతుడు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకి దివ్య భోజనంగా ప్రసాదించుకుంటూ ఉన్నాడు, దివ్య భోజనంగా అర్పించుకుంటూ ఉన్నాడు మనకందరికీ, మన ప్రయాణంలో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ఇది మన ప్రయాణంలో, ఈ లోకపు యాత్రను విజయవంతంగా కొనసాగించడానికి, విజయవంతంగా పూర్తి చేయడానికి, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవునికి విశ్వాసగా మన జీవితాన్ని పవిత్రంగా కొనసాగించడానికి ఆ భగవంతుడిచ్చినటువంటి శక్తి, బలం ఏంటంటే ఈ దివ్య సత్ప్రసాదమే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఆ మన్నా భోజనాన్ని భోంచేసి పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, పాలు తేనె ప్రవహించేటువంటి ఆ పాలస్తీనా దేశంలోకి ఎలా అడుగుపెట్టారో అలాగే మనం కూడా ఈ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి అదిగో నూతన యెరూషలేమైనటువంటి పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి దివ్య సత్ప్రసాదం అనేది
అది శక్తిగా బలంగా మనకి ఉపకరిస్తూ ఉందనే విషయం అనేది మనం గుర్తుంచుకోవాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ మన్నా భోజనం అనేది రెండవ సంఘటన, దివ్య సత్ప్రసాదం సూచించినటువంటి రెండవ సంఘటన. మరి మూడోది అంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మెల్కీసెదెకు బలి సమర్పణ. మెల్కీసెదెకు బలి సమర్పణ. మెల్కీసెదెకు అర్పణ చెల్లిస్తూ ఉన్నాడు అబ్రహాముకి. మెల్కీసెదెకు అర్పణ చెల్లిస్తున్నాడు అబ్రహాముకి. తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి ఆ రాజులు తన సైన్యాన్ని కూడా ఓడించి అబ్రహాము విజయోత్సుడై తిరిగి వస్తున్న శుభతరుణంలో మెల్కీసెదెకు అనేటువంటి దేవునికి యాజకుడు ఎదురు వెళ్లి అప్పద్రాక్ష రసాలని అబ్రహాముకి కానుకగా సమర్పించుకున్నాడు. అదే విషయం మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. తండ్రి తల్లి వంశావళి లేని జీవిత కాలమునకు ఆదియును జీవమునకు అంతమైనను లేనినటువంటి అతడు అంటే ఎవరు ఇక్కడ? మెల్కీసెదెకు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు ఇక్కడ. అతడు శాశ్వతముగా యాజకుడై ఉండును. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. యేసు ప్రభువు కూడా మన ప్రధాన యాజకుడు. యేసు ప్రభు కూడా మన ప్రధాన యాజకుడు. యేసు ప్రభుకి ఆది లేదు, అంతము లేదు. ఆయనే ఆల్ఫా ఒమేగా. ఆయనకి జన్మం లేదు, ఆయనకి మరణం లేదు యేసు ప్రభుకి. అటువంటి యొక్క వంశం వాళ్ళు పుట్టినటువంటి వ్యక్తే ఈ షాలేము రాజు మెల్కీసెదెకు. శాంతి కారకుడైన, శాంతిని కాంక్షించేవాడాయన ఈ షాలేము రాజు మెల్కీసెదెకు అనే విషయం అనేది మనం గుర్తుంచుకోవాలి. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయం ఇక్కడ మనం మొదటి పట్నం వింటూ ఉన్నాం. ఈరోజు ఈ పండుగ జరుపుకుని మనమందరం కూడా మొదటి పట్టణంలో ఇదే విషయం మనం వింటూ ఉన్నాం. ఆది కాండంలో 14వ అధ్యాయము 18, 19, 20 వచనంలో మనం విన్నాం. మొదటి పట్టణంలో చదవండి ఒకసారి మళ్ళీ. షాలేము రాజు మెల్కీసెదెకునకు సర్వోన్నతుడకు దేవుని యొక్క యాజకుడు. అతడు అబ్రహామునకు ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడైన భూ ఆకాశములను సృజించిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించును గాక. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడును గాక. కాబట్టి ఇక్కడ అప్పద్రాక్ష రసాలను అర్పించాడు మెల్కీసెదెకు యాజకుడు. నిత్య యాజకుడు అనేటువంటి క్రీస్తు ప్రభువుని సూచిస్తూ ఉన్నాడు. నిత్య యాజకుడి అర్పించేటువంటి ఈ అప్పద్రాక్ష రసాలని, కలువరిగిరి బలియాగాన్ని ఈ మెల్కీసెదెకు అనేటువంటి యాజకుడు ముందుగానే సూచిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు చేసేటువంటి బలి సమర్పణ బలియాగాన్ని, కలువరిగిరి బలియాగాన్ని ఆయన ముందుగానే దివ్య సత్ప్రసాదం సూచిస్తూ ఉన్నాడు. ఇది మూడో సాదృశ్యము, ఇది మూడవ సంఘటన ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ నాలుగో దానికి వచ్చేస్తూ ఉన్నాం. నాలుగో సాదృశ్యము, నాలుగో సంఘటన దివ్య సత్ప్రసాదాన్ని ముందుగా సూచించేటువంటి 4వ సంఘటన ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఏంటది? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టినటువంటి ఆ గొప్ప అద్భుతము కూడా దివ్య సత్ప్రసాదాన్ని సూచిస్తూ ఉందనే విషయం అనేది మనకు స్పష్టమవుతుంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. చదువుతున్నాం కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనంలో మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడు. కొన్ని వేల మంది జనం ఉన్నారు. ఆ సువార్త పరిచర్య ఎంత సమయం పట్టిందో, ఎన్ని గంటలు పట్టిందో, ఎన్ని రోజులు పట్టిందో బైబిల్ పండితులు చెప్పినట్టుగా 3 రోజులు అయింది యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ వాక్యాన్ని వినటం వల్ల. ఆ 3 రోజుల తర్వాత అపోస్తలులు వచ్చారు యేసుప్రభు దగ్గరికి. అయ్యా, వేళ అతిక్రమించింది, ఇది నిర్జన ప్రదేశం, ఇది కాబట్టి వీళ్ళు ఇంటికి పంపించేయండి. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయి చీకటి పడకముందు ఇంటికి వెళ్ళిపోయి భోజన పదార్థాలు ఏర్పాటు చేసుకుంటారని చెప్పంటే యేసుప్రభు అన్నారు, మీరే వీరికి భోజన పదార్థాలని ఏర్పాటు చేయండి. వీరు నాకలతో పంపించడం అనేది నా మనసు అంగీకరించడం లేదు. కడుపు నిండా వీరికి భోజనం పెట్టి మీరు పంపించండి అని చెప్పంటే అది మా వల్ల కాదు అని చెప్పని అపోస్తలు అన్నారు. అప్పుడు ఫిలిప్తో అన్నాడు యేసుప్రభు, ఫిలిప్పు, ఏమైనా మీ దగ్గర ఉన్నాయా, మీరు భోజనం పెట్టగలరా వీళ్ళందరికీ అని చెప్పంటే మా వల్ల కాదు ప్రభు అని చెప్పన్నారు. అది యేసుప్రభు ఫిలిప్పును పరీక్షించడం కోసమే ఆ మాట అన్నారు. కానీ యేసుప్రభుకి ముందే తెలుసు ఆయన చేయబోయే కార్యం ఏంటో, ఆయన చేయబోయే అద్భుతం ఏంటో, ఆయన చేయబోయేటువంటి రక్షణాత్మకమైన కార్యం ఏంటో. ఆ 5,000 మంది పురుషులు మాత్రం ఉన్నారు, ఆడవాళ్ళు లెక్కలో రాలేదు, అలాగే చిన్నపిల్లలు కూడా లెక్కలో రాలేదు. కాబట్టి 5,000 కన్నా ఎక్కువ ఉన్నారు. సుమారు 12,000 మంది జనం ఉండవచ్చు అనే విషయం అనేది మనం రఫ్గా తెలుసుకోవచ్చు. చదవండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదవండి, మనకు స్పష్టమవుద్ది. ఇక్కడ ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అటు పలికెను, ఎలయనా
తాను చేయబోనది ఆయనకు తెలియను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చేయబోయేదంటే ఆయనకు తెలుసు. రేపటి రోజున శిలువ మరణం ఉంది కాబట్టి, తన రక్తాన్ని దారపోసే రోజు కాబట్టి, తన మాంసం మొత్తాన్ని కూడా ముక్కలు ముక్కలుగా, రక్తపు ముద్దగా, మాంసం ముద్దగా చేసేటువంటి సాక్రిఫిషియల్ బ్యాంక్వెట్ కాబట్టి, అది పవిత్ర శుక్రవారం రోజున దాన్ని ముందుగానే యేసుక్రీస్తు పవిత్ర గురువారం రోజున ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు భోజనం చేయండి, మీరు భుజించండి, మీరు పానం చేయండి అని చెప్పని 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా అయితే అడ్వాన్స్గా యేసు ప్రభు చేస్తూ ఉన్నాడో, అలాగే తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని అడ్వాన్స్గా మన మానవులకు, అపోస్తలులకు, ఈ ప్రపంచానికి జీవాహారంగా ఇస్తూ ఉన్నాడు. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, సహోదరి సహోదరులారా, చదవండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ 6,000 మంది, 10,000 మంది, 12,000 మంది లెక్కకు మిక్కుటంగా ఉన్నటువంటి జనమందరూ కూడా సమృద్ధిగా తిన్నారో, ఆ మరుసటి రోజున యేసు ప్రభు ఎక్కడున్నాడని చెప్పని జనమందరం వెతుక్కుంటూ వచ్చినప్పుడు యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపల్ని అన్ని వేల మందికి పంచిపెట్టిన తర్వాత యేసు ప్రభు ప్రసంగం చెప్తున్నాడు. దేని మీద ప్రసంగం చెప్తున్నాడు? జీవాహారం మీద ప్రసంగం మొదలు పెడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే ఒక ప్రక్కనేమో 5 రొట్టెలు 2 చేపల్ని అన్ని వేల మందికి ఆహారంగా పంచిపెట్టిన యేసు ప్రభు తర్వాత రోజున యేసు ప్రభు ఒక చక్కనటువంటి అంశం మీద ప్రసంగం మొదలుపెట్టాడు, ప్రారంభించాడు. ఏ ప్రసంగం అది? జీవాహారం గురించి. అంటే అర్థం ఏంటి? మీరు శారీరకమైనటువంటి భోజనం గురించి ఎక్కువ తాపత్రయపడుతున్నారు. 5 రొట్టెలు 2 చేపలు సమృద్ధిగా తిన్న తర్వాత మళ్ళీ దొరుకుతుందేమో చెప్పని నా దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ శాశ్వతమైన భోజనం కోసం మీరు ఆరాటపడొద్దు, శారీరకమైన భోజనం కోసం మీరు ఆరాటపడొద్దు, శాశ్వతమైన భోజనం కోసం మీరు తాపత్రయపడండి. మీరు దానికోసం ఆరాటపడండి. ఆ భోజనాన్ని మీరు భుజించడానికి ప్రయత్నం చేయండి. ఆ భోజనం చేసేవాళ్ళు పరలోక రాజ్యం నిత్యము కూడా శాశ్వతంగా జీవిస్తారనే విషయం అనేది ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చదవండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చదవండి. మీరు రొట్టెను తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా సూచక క్రియలను చూసి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ఈరోజు సువిశేష భాగం కూడా అదే. ఏంటది? 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టాడు యేసుక్రీస్తు. ఎన్ని గంపల నిండా మిగిలిని? 12 గంపల నిండా మిగిలిపోయినాయి. అంటే అర్థం ఏంటి? 12 గంపల నిండా మిగిలిన అంటే అర్థం ఏంటి అంటే 12 గంపలో 12 మంది అపోస్తలులు. అంటే యేసు ప్రభుని యొక్క ఆలోచన, యేసుప్రభుని యొక్క మనసు, యేసుప్రభుని యొక్క హృదయం తాను ఎన్నుకున్నటువంటి బిడ్డల పైన ఎక్కువగా ఉంటూ ఉంది. తాను ఎన్నుకున్నటువంటి బిడ్డలకు, తాను ఎన్నుకున్నటువంటి అపోస్తులకి, యేసుప్రభుని యొక్క సేవకులకి, శ్రీసభ సేవకులకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు, ఎప్పుడు కూడా లోటుపాట్లు ఉండవు, ఎప్పుడు కూడా ఇది తక్కువైంది, ఇది లోటు అయింది, నాకు ఇది లేదు అని బాధపడటానికి లేదు ఇక్కడ అవకాశం. సమృద్ధిగా 30 రంతులుగా, 60 రంతులుగా, 100 రంతులుగా సమృద్ధిగా తాను ఎన్నుకున్న బిడ్డలకు, తాను ప్రేమించే బిడ్డలకు, తాను ఎవరి మీద అయితే నమ్మకం ఉంచుకున్నాడో, ఎవరైతే యేసుప్రభుని పూర్తిగా నమ్ముకున్నారో వాళ్ళ పైన తన యొక్క శ్రద్ధ, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రేమ సమృద్ధిగా ఉంటుందని చెప్పని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా, సహోదర సహోదరు. అంటే అర్థం ఏంటి? నా నిమిత్తము, నా సందేశం నిమిత్తము కుటుంబాన్ని కానీ అందరినీ వదిలిపెట్టి ఎవరైతే వస్తుంటారో వారికి 100 అంతలుగా నేను ప్రతిఫలం ఇస్తానని చెప్పని యేసుప్రభు అన్నారు. కాబట్టి ఈ 12 గంపల నిండా ఉన్నటువంటి రొట్టెలన్నీ కూడా ఒక్కొక్క గంప ఒక్కొక్క అపోస్తలునికి ఇస్తూ ఉన్నాడు అనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే 5 రొట్టెలు 2 చేపలు అన్ని వేల మంది కడుపు నిండా భోజనం చేశారో, అలాగే యేసు ప్రభుని యొక్క శరీరం, రక్తం అనేది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కొన్ని కోట్ల మంది విశ్వాసులకు జీవాహారంగా అనుగ్రహించబడుతూ ఉంది, ఆత్మాహారంగా అనుగ్రహించబడుతూ ఉంది, రక్షణ విందుగా అనుగ్రహించబడుతూ ఉంది. ఏ విధంగా అద్భుతంగా ఆహారాన్ని క్రీస్తు భగవంతుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరికి లేదనకుండా, ఎవరికి కాదనకుండా, ఎవరిని కూడా వద్దనకుండా అందరికీ తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని జీవాహారంగా ప్రసరిస్తూ ఉన్నాడు అనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ 4వ విషయం ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి అద్భుతం చేసినటువంటి ఆ సాదృశ్యం కూడా, ఆ అద్భుతం కూడా ఆనాడు కలవరిగిరి కొండ మీద సాధించబోయేటువంటి రక్షణాత్మకమైన విందు,
దివ్య సత్ప్రసాద విందును సూచిస్తూ ఉంది అనే విషయం అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. మరి ఐదవది ఏంటంటే దివ్య సత్ప్రసాదాన్ని ముందుగా సూచించే విషయం ఏంటంటే ఐదవ విషయం యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటది? కానాపల్లి పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చేటువంటి గొప్ప అద్భుతం ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులు. కాబట్టి ఇక్కడ కానాపల్లి పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగినటువంటి యేసుక్రీస్తు ఆ ద్రాక్షరసాన్ని తన రక్తంగా కూడా మార్చగలడు అనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. ఏమీ లేవినటువంటి శూన్యం నుండి తండ్రి దేవుడు అందమైనటువంటి విశాలమైనటువంటి అద్భుతమైనటువంటి అనంతమైన సృష్టిని చేసిన భగవంతుడు తన కుమారుడు యేసుక్రీస్తు కూడా ఆ పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగాడు. అలాగే ఆయన కడరాత్రి భోజనం రోజున అదే ద్రాక్షరసాన్ని తన రక్తంగా మార్చగలుగుతున్నాడు ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు. కాబట్టి ఇక్కడ ఆ క్రీస్తు ప్రభువుని యొక్క శరీరం రక్తం అనేది ద్రాక్షరసము ఈ గోధుమ పప్పం అనేది దివ్య పూజలో పరిపూర్ణంగా స్పష్టంగా ఆయన రక్తంగాను ఆయన శరీరంగాను మార్పు చెందుతూ ఉంది. అదే విషయం మనం మనసారా విశ్వసించాలి, నమ్ముకోమని పిలిపెట్టారా సహోదరి సోదరు. కాబట్టి ఇక్కడ మరి ఐదవ విషయం ఏంటంటే దివ్య సత్ప్రసాదం సూచించినటువంటి ఐదవ విషయం ఏంటంటే మనం చదువుతున్నాం కదా కీర్తన గ్రంథంలో. ఏంటది మనం చదువుతున్నాం? ఏంటది? 81వ కీర్తన 16వ వచనం ఒకసారి మనకు అర్థమవుద్ది. నేను మిమ్ము మేలైన గోధుమలతోనూ పోషించి ఉందును, కొండ తేనెతో సంతృప్తి పరిచేతను. గమనించండి, ఇక్కడ ఇది దివ్య సత్ప్రసాదం సూచించేటువంటి వాక్యమే. దావీదు మహారాజు ముందుగానే ఆయన ప్రవక్త కాబట్టి, ఆయన దైవ జ్ఞాని కాబట్టి, ఆయన దైవ భక్తుడు కాబట్టి దేవుని యొక్క ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఆ జ్ఞానంతో దివ్య సత్ప్రసాదం ముందుగానే గ్రహించి ఈ మాట పలుకుతూ ఉన్నాడు. దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని యొక్క ప్రణాళికను ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు. కాబట్టి ఇక్కడ ఈ 6 విషయాలు కూడా, ఈ 6 సంఘటనలు కూడా క్రీస్తు ప్రభు కడరాత్రి భోజనం రోజున స్థాపించినటువంటి దివ్య సత్ప్రసాదాన్ని సూచిస్తూ ఉంది. మొదటి విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, పాస్కా విందు మొదటి విషయం. రెండోదేమో మన్నా విందు రెండవది. మూడవదేమో ప్రియులారా మెల్కీసెదెకు బలి సమర్పణ, మెల్కీసెదెకు బలి సమర్పణ. అలాగే నాలుగోది ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టినటువంటి ఆ సంఘటన అద్భుతం ప్రియులారా. మరి ఐదవది ఏంటంటే నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి గొప్ప అద్భుతం ప్రియులారా. మరి ఆరోది ఏంటంటే కీర్తన 81వ కీర్తన 16వ వచనాన్ని. ఇవన్నీ కూడా దివ్య సత్ప్రసాదాన్ని ముందుగానే సూచిస్తూ ఉన్నాయి. దివ్య సత్ప్రసాదానికి సాదృశ్యంగా ఉన్నటువంటి అద్భుతమైన రక్షణాత్మకమైన ఘట్టాలని చెప్పని మనం తెలుసుకోవచ్చు ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులు. కాబట్టి ఇక్కడ అసలు దివ్య సత్ప్రసాదాన్ని ఎందుకు మనం తీసుకోవాలి, దివ్య సత్ప్రసాదం వలన మనకు అవసరం ఏంటి, మనకు మేలేంటి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ముందు గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. దివ్య సత్ప్రసాదం అనేది విశ్వాసులమైన మనకందరికి కూడా ఎందుకు, అసలు మనం ఎందుకు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి అనే విషయం అనేది మనం ధ్యానం చేసుకోవాలంటే కనుక ముందుగా దివ్య సత్ప్రసాదం అనేది మనం ఎందుకు స్వీకరించాలో, దానివల్ల మనకు ఉపయోగం ఏంటో, ఆ దివ్య సత్ప్రసాదం వల్ల మనకు వచ్చే లాభం ఏంటో అనే విషయం మనం ధ్యానం చేసేటప్పుడు ప్రియబిడ్డలారా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అనేటువంటి ఆ అంశంలో ఆ పుస్తకములు ప్రియబిడ్డలారా, CCC అనేటువంటి పుస్తకంలో ఆ పవిత్ర గ్రంథంలో మనం చూసినట్టు ఏంటంటే ది యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ ద క్రిస్టియన్ స్పిరిచువాలిటీ. ఈ దివ్య సత్ప్రసాదం అనేది క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ నమ్మకానికి, క్రైస్తవ మతానికి పునాది, సోర్సు, సమ్మిట్, అదే మూలము, అదే నాంది, అదే పునాది అనే విషయం అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉంది ప్రియబిడ్డలారా. ఇది మా తర్వాత మనం గుర్తుంచుకునే విషయం ఏంటంటే ఈ దివ్య సత్ప్రసాదం ఎందుకు స్వీకరించాలి అంటే దానికి బలమైన కారణం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ప్రతి మానవుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ప్రతి మనిషి కూడా నూతనీకరించబడాలి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులా మారాలందరూ కూడా అపర క్రీస్తులా మారాలి. దేవుని కుటుంబంలో సభ్యులు అవ్వాలి, దేవుని బిడ్డలుగా మారాలి, దైవ కుటుంబంలో అందరూ కూడా భాగస్తులు అవ్వాలి, పరలోక రాజ్యంలో వారసులు అవ్వాలి. దాన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే దివ్య సత్ప్రసాదం మనం తరచుగా స్వీకరిస్తూ ఉండాలా ఈ దివ్య సత్ప్రసాదాన్ని ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి క్రీస్తుతో మన సంబంధం అనేది నిరంతరం కూడా కొనసాగించాలా.
క్రీస్తు మన అనుబంధం అనేది నిరంతరం కూడా కొనసాగాల. క్రీస్తు ప్రభుతో మనం కలిసి నడవాలా, క్రీస్తు ప్రభుతో మనం కలిసి జీవించాలా, క్రీస్తులో మనం జీవించాలి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1-2 వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు రెమ్మలు అంటూ యేసు ప్రభు. ఎవరు నా యందు ఉంటారో నేను ఎవరి యందు ఉంటానో వారు అధికంగా ఫలిస్తారు అనే విషయం అనేది ఇక్కడ యేసు ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నన్ను అంటిపెట్టుకుని జీవించండి, మీరు నాలో జీవించండి, మీరు నాతో జీవించండి, మీరు నాతో సంబంధం కలిగి జీవించండి, నాతో సంబంధాన్ని కొనసాగించండి. అలా కొనసాగించడానికి ఉపయోగపడేటువంటి శక్తివంతమైన ఆహారం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ దివ్య సత్ప్రసాదమే. ఈ దివ్య సత్ప్రసాదమే క్రీస్తు మన అనుబంధాన్ని కొనసాగించేలా చేస్తూ ఉంది. ఆ క్రీస్తు భగవంతుడే మనలోకి వేంచేసి వచ్చి మన జీవితాన్ని నూతనీకరిస్తూ ఉన్నాడు, పవిత్రపరుస్తూ ఉన్నాడు, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. మనందరినీ కూడా దైవంతో మనల్ని సభ్యులుగా చేస్తూ ఉన్నాడు. జీసస్ ఈజ్ మేకింగ్ అస్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ అస్ ఇన్ హిస్ డివినిటీ. ఆయన దైవత్వం మనందరికీ కూడా భాగం ఇస్తూ ఉన్నాడు. అందుకనే దివ్య సత్ప్రసాదం అనేది మనం తప్పనిసరిగా స్వీకరిస్తూ ఉండాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి రెండో విషయం ఏంటంటే దివ్య సత్ప్రసాదం మనం ఎందుకు తీసుకోవాలి అనే విషయంలో రెండవది ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ నరిష్మెంట్. ఇది ఆధ్యాత్మికమైనటువంటి పోషణ. దివ్య సత్ప్రసాదం అనేది ఆధ్యాత్మికమైనటువంటి పోషణ, ద స్పిరిచువల్ నరిష్మెంట్. మొదటిది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, ఎ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్, ఎ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి అది క్రీస్తు ప్రభువులో క్రీస్తు ప్రభువే అనే విధంగా జీవించాలా. అది పునీత పౌలు గారు అంటూ ఉన్నారు, ఎక్కడి నుంచి జీవించేది నేను కాదు కానీ నాలో ఉన్న క్రీస్తే జీవిస్తున్నాడు అని చెప్పని పునీత పౌలు గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా క్రీస్తులో జీవించడానికి, క్రీస్తు మనలో జీవించడానికి ఈ దివ్య సత్ప్రసాదము మనకి ఎంతగానో దీవెనకరంగా ఉంటూ ఉంది. అది మొదటిది. రెండోది ఏంటంటే ద స్పిరిచువల్ నరిష్మెంట్, ఆధ్యాత్మికమైనటువంటి పోషణ. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు, కాబట్టి ఇక్కడ శారీరక పోషణ, మనం శారీరకంగా బలాన్ని పొందుకోవాలంటే, పుష్టిగా తయారవ్వాలంటే, ఈ లోకంలో చక్కగా జీవించాలంటే, ఆరోగ్యంగా జీవించాలంటే, మనం అందరూ కూడా పరిపూర్ణంగా జీవించాలంటే ఏ విధంగా అయితే మనం భోంచేటువంటి మనం స్వీకరించేటువంటి ఈ ఆహారం ఉపయోగపడుతూ ఉందో అలాగే మన ఆత్మకు శక్తిని, బలాన్ని, పోషణను ఇచ్చేటువంటిది ఈ దివ్య సత్ప్రసాదం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ప్రతిరోజు భోంచేసేటువంటి ఈ ఆహారము మన బాడీకి, మన శరీరానికి ఏ విధంగా శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తూ ఉందో అలాగే మనం ప్రతిరోజు స్వీకరించేటువంటి, ప్రతి ఆదివారం స్వీకరించేటువంటి ఈ దివ్య సత్ప్రసాదం అనేది ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, మన ఆత్మకు బలమును, శక్తిని, పోషణను అనుగ్రహిస్తూ ఉంది. ఏ విధంగా అయితే మనం స్వీకరించే ఆహారం అనేది చక్కగా మన నోటి ద్వారా లోపలికి వెళ్ళి జీర్ణాశయంలోకి వెళ్ళి అది జీర్ణమయ్యి నరణాలకి అలాగే ప్రతి భాగానికి కూడా శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తూ ఉందో, మన శరీరంలో ఒక భాగం అయిపోతూ ఉందో అలాగే మనం స్వీకరించేటువంటి క్రీస్తు ప్రభుని యొక్క పరమ పవిత్రమైన శరీర రక్తము కూడా మన లోపలికి వెళ్ళిపోయి మనలో ఒక అంతర్భాగం అయిపోతూ ఉంది. మనల్ని మొత్తం పూర్తిగా మార్చేస్తూ ఉంది, మనల్ని మొత్తం దేవుని బిడ్డలుగా మార్చేస్తూ ఉంది, దైవత్వం మనందరూ కూడా సభ్యులుగా చేస్తూ ఉంది. అందుకని మన దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండాలి ప్రతిరోజు, ప్రతిసారి కూడా. అది రెండవ అవసరం మనం స్వీకరించడానికి. మరి మూడోది ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, విశ్వాసాన్ని ఈ దివ్య సత్ప్రసాదం అనేది బలపరుస్తూ ఉంది. ఇట్ స్ట్రెంగ్థెన్స్ ద ఫెయిత్ ఆఫ్ ద బిలీవర్స్. అంటే విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని, ప్రభుని యొక్క బిడలైనటువంటి మనందరికీ కూడా మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంది, మన నమ్మకాన్ని బలపరుస్తూ ఉంది, మన ప్రార్థనా శక్తిని పెంచుతూ ఉంది, ఆధ్యాత్మిక జీవన ఆధ్యాత్మిక దీవెన మనకు అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంది ఈ దివ్య సత్ప్రసాదం. అందుకని క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చి అనేటువంటి ఆ పవిత్ర గ్రంథంలో నంబర్ 1123 నంబర్లో ఒక చక్కని మాట రాయబడి ఉంది. అక్కడ ఏంటంటే ది యూకరిస్ట్ ఈస్ ఎ సైన్ విచ్ ఇన్స్ట్రక్టర్స్. It nourishes and strengthens our faith as what it signifies. The wisdom, the love, the power of God manifested to us by Christ in His real presence and in His sacrifice. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు భగవంతుడు దివ్య సత్ప్రసాదంలో నిజముగా ఉన్నారు కాబట్టే దేవుని యొక్క జ్ఞానం అనేది, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి మనకందరికి కూడా బహిర్గతమైంది. ఈ దివ్య సత్ప్రసాదంలో నిజముగా క్రీస్తు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుని యొక్క శక్తి, ఆ భగవంతుని యొక్క కృప, ఆ భగవంతుని యొక్క దీవెన, ఆ భగవంతుని యొక్క జ్ఞానం అనేది మనకు ప్రతిరోజు కూడా అనుగ్రహించబడుతూ ఉంది.
శక్తినిస్తూ ఉంది, బలాన్ని ఇస్తూ ఉంది, మన విశ్వాసాన్ని పటిష్టపరుస్తూ ఉంది అనే విషయం అనేది మనం ఇక్కడ గ్రహిస్తూ ఉండాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కాబట్టి దివ్య సత్ప్రసాదం ఎందుకు తీసుకోవాలంటే దాని అవసరం ఏంటంటే మూడవ కారణంగా విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇట్ స్ట్రెంగ్థెన్స్ ద ఫెయిత్ అనే విషయాన్ని మనం ధ్యానం చేసాం. మరి నాలుగోది ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫోర్ టేస్ట్ ఆఫ్ ద హెవెన్లీ బ్యాంక్వెట్. ఇట్ ఈస్ ఏ ఫోర్ టేస్ట్ ఆఫ్ ద హెవెన్లీ బ్యాంక్వెట్ అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యములో ఈ ప్రపంచమంతా కూడా అంతమైన తర్వాత సకల మానవులందరూ కూడా పరలోక రాజ్యంలో గొప్ప విందు ఏర్పాటు చేయబడుతుంది. ఆ విందులో అందరూ కూడా భాగస్తులు అవుతారు. తూర్పు నుంచి, పడమరు నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణ నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి అక్కడ గొప్ప విందు ఏర్పాటు చేయబడుతుంది. అదే డివైన్ బ్యాంక్వెట్, అదే హెవెన్లీ బ్యాంక్వెట్. ఆ హెవెన్లీ బ్యాంక్వెట్ లో మనం పాలు పంచుకోవాలంటే ఇదిగో ఈ దివ్య సత్ప్రసాద విందే అది ముందుగా ఆ రుచిని ఇక్కడే మనకు పొందుతూ ఉన్నాం. ఆ రుచిని ఇక్కడే ఈ దివ్య సత్ప్రసాదం అనేది అనుగ్రహించబడుతూ ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులు, కాబట్టి ఇక్కడ చదవండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం చదవండి, మనకు అర్థమవుద్ది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షరసం పానము చేయ వరకు దీనిని ఇక నేను ముట్టను, పానము చేయను అంటున్నాడు యేసుక్రీస్తు. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి. తూర్పు పడమరల నుంచి అనేకులు వచ్చి పరలోక రాజ్యములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పంక్తిలో కూర్చుందురు. గమనించండి, ఇక్కడ అంటే ఇక్కడ స్పష్టమైన విషయం ఏంటంటే ఈ లోకాంతము తర్వాత దేవుని యొక్క బిడలైనటువంటి నీతిమంతులు, పునీతులు, దూతలు, సర్వనస్కులు అందరూ కూడా ప్రియబిడలారా పరలోక రాజ్యములో విందులో పంక్తిలో కూర్చుంటారు. విందులో పంక్తిలో కూర్చుంటారు. అది ద్రాక్షరసపు విందు, అది గోధుమ రొట్టెపు విందు. అది అంటే క్రీస్తు ప్రభు ప్రసాదించినటువంటి ఈ దివ్య సత్ప్రసాదం అనేది అదిగో పరలోక రాజ్యంలో పొందబోయేటువంటి ఆ విందును ముందుగానే రుచిగా మనకు అనుగ్రహిస్తూ ఉంది. ఇట్ ఈస్ ఏ ఫోర్ టేస్ట్ ఆఫ్ ద హెవెన్లీ బ్యాంక్వెట్ అనే విషయం అనేది మనం మర్చిపోకూడదు. మిగతా ఐదో విషయం ఏంటంటే దివ్య సత్ప్రసాదం మనం ఎందుకు తీసుకోవాలంటే ఐదో విషయం పెడతారా, ఇట్ ఈస్ ఏ వర్షిప్ అండ్ ఇట్ ఈస్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ఇట్ ఈస్ ఎ వర్షిప్ అండ్ ఇట్ ఈస్ ఎ థ్యాంక్స్ గివింగ్. అంటే అర్థం ఏంటి? క్రీస్తు భగవంతుడు మనందరి కోసం కూడా పాపాత్మైనటువంటి, దుర్మార్గులమైనటువంటి, సైతానికి మిత్రులమైనటువంటి, దేవునికి శత్రులమైనటువంటి ఆ రోజుల్లోనే అంతకు ముందే భగవంతుడైనటువంటి యేసుక్రీస్తు మన కోసం ప్రాణార్పణ చేసి ఉన్నాడు. మన పాపాలను పరిహరించి ఉన్నారు. మన బందీకాలం నుంచి విడుదల చేసి ఉన్నాడు. పాపము నుంచి, శాపము నుంచి, అవిధేయత అనే పాపము నుంచి, జన్మ పాపం నుంచి మనందరూ కూడా విడుదల చేసి ఆ క్రీస్తు ప్రభువుని యొక్క బలియాగం అనేది మనను స్వేచ్ఛ జీవునిగా చేసింది, దేవుని బిడ్డలుగా చేసింది, పరలోక రాజ్యానికి వారసులుగా చేసింది, శ్రీ సభకు సభ్యులుగా చేస్తూ ఉంది ఈ దివ్య సత్ప్రసాదం అనేది. కాబట్టి ఈ దివ్య సత్ప్రసాదం అనేది వర్షిప్ అనేది, ఇది వర్షిప్, ఇది థ్యాంక్స్ గివింగ్. అంటే ఏంటి? ప్రియమైనటువంటి యేసుక్రీస్తువా, మా భగవంతుడా, మా కోసం మీరు ఎంతో బలి సమర్పించుకున్నారు, మీ ప్రాణత్యాగం చేసి ఉన్నారు. కాబట్టి మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం, మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాం, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెప్పని తెలియచేసేటువంటి ఈ దివ్య సంస్కారమే దివ్య పూజలో థ్యాంక్స్ గివింగ్ వర్షిప్ అని పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 5 విషయాలను కూడా మనం గుర్తు చేసుకుని చక్కగా జీవిస్తూ ఉండాలా. ఈ దివ్య సత్ప్రసాదం అనేది దేవుడు ప్రసాదించినటువంటి గొప్ప విందు, గొప్ప అమరం విందు, గొప్ప పరమ విందు. ఇది ఔషధమైనటువంటి విందు, ఇది పరలోక రాజ్యం చేర్చే విందు ఇది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ దివ్య పూజలో పాల్గొనే సమయంలో ఎప్పుడైతే అనుకూలంగా ఉందో, ఎప్పుడైతే అందుబాటులో ఉన్న దివ్య పూజ బలి, ఆ దివ్య పూజలో పాల్గొన్న ప్రతిసారి కూడా ఇది క్రీస్తు ప్రభు ప్రసాదించిన గొప్ప విందు ఇది, రక్షణాత్మకమైన విందు ఇది, ఔషధమైన విందు ఇది, పరలోక రాజ్యం చేర్చే విందు ఇది, పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేసేటువంటి విందు ఇది, పరలోకంలో ఉన్న భగవంతుని ఈ బలిపీఠం మీదకి తీసుకొచ్చే విందు ఇది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని చక్కగా మర్యాదతో, మేరమర్యాదలతో, భయభక్తులతో జీవిస్తూ ఉండాలి. అందుకని మొదటి కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం, 25వ వచనంలో పౌలు గారు అంటూ ఉన్నారు, అయోగ్యంగా ప్రభుని యొక్క శరీరాన్ని, అయోగ్యంగా ప్రభుని యొక్క రక్తాన్ని ఎవరైతే పానం చేస్తారో, ఎవరైతే భుజిస్తారో వారికి దీవెనలు రావడానికి బదులుగా దేవుని కోపాగ్నికి గురి అవుతారు, దేవుని కోపాగ్నికి గురి అవుతారు అంటూ ఉన్నాడు. కాబట్టి యోగ్యంగా మనం స్వీకరించాలి దివ్య సంప్రదాయాన్ని, యోగ్యంగా మనం భుజించాలి ప్రభుని యొక్క ఆహారాన్ని, ప్రభుని యొక్క రక్తాన్ని. ఆ విధంగా స్వీకరిస్తే ఆ భగవంతుడు మన మీద తన దయా కిరీటాన్ని కురమరిస్తూ ఉంటాడు, తన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు, తన యొక్క దీవెనలను కృపావర్షం మనకు కురమరిస్తూ ఉంటాడు. కాబట్టి అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అడగండి ప్రభువుని ఒకసారి అడుగుదాం. మీ కుమారుడు యేసుక్రీస్తు మా కోసం చేసినటువంటి ఈ ప్రాణార్పణ, ఈ బలి సమర్పణ మా కోసమే
ఎంతో ముందుగా ఆలోచన చేసి మేమందరం కూడా ఆధ్యాత్మికంగా బలపడాలి, పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, సైతానికి లొంగకుండా, ఈ లోక శోధనకు లొంగకుండా, ఈ లోక వ్యామోహాలకు లొంగకుండా మేమందరం కూడా మీ పవిత్రతలు జీవించాలని ఉద్దేశంతో మీ కుమారుడు యేసుక్రీస్తు ఎంతగానో మా కోసం ఆలోచన చేసి తన శరీరాన్ని తన రక్తాన్ని మాకు జీవాహారంగా ప్రసాదించి ఉన్నారు కడరాత్రి భోజన రోజున ప్రిబిడల ప్రభు. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి అడుగుదాం ప్రభుని ఒకసారి ఈ ప్రార్థనలో మనమందరం కూడా మన కోసం ఎవరైతే ప్రార్థన చేయమన్నారో అలాగే మా కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి, మా వ్యవసాయం కోసం ప్రార్థన చేయండి, అనారోగ్యం కోసం అలాగే అప్పుల కోసం. ఎంతమంది అప్పుల బాధ నుంచి, అనారోగ్యం నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, కన్నీటి నుంచి విడుదల పొందాలని చెప్పని ఆశపడి కోరికతో విసిగి వేసారి మనల్ని ప్రార్థన చేయమని కోరి ఉన్నారో అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం, అందరినీ కూడా గుర్తు చేసుకుని ప్రార్థన చేద్దాం. మనల్ని ప్రార్థన చేయమని అడిగిన వారు చాలామంది ఉంటారు. అలాగే ఈ ప్రసంగం ద్వారాగా, ఈ వాక్యం ద్వారాగా, ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వాక్యాన్ని వినేటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా దీవించమని, వారందరినీ కూడా ఆశీర్వదించమని ఎస్ఎంజే క్రియేషన్ ఛానల్ని నడిపిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ కాటర్ యోహాన్ గారిని, ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క బృందాన్ని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరిని దీవించమని, అందరినీ ప్రభు తన కృపలో బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయామేలుగు సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. దేవ, ఈ ప్రపంచానికి మాకు మీ కుమారుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ దివ్య సప్రసాదము, ఆయన యొక్క శరీరం రక్తము మాకెంతో జీవాహారముగా ప్రభు ఉంది నా తండ్రి, రక్షణాహారంగా ఉంది ప్రభువా. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మేమెల్లప్పుడూ కూడా ఆ దివ్య విందును గ్రోలి, ఆ దివ్య విందును స్వీకరించి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఈ లోకాన్ని, ఈ లోక వ్యసనాలని, ఈ లోక వ్యామోహాలని దాటిపోవటానికి మాకు శక్తిని, బలము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ఏ అవసరతలతో ఉన్నారో, ఏ ఇబ్బందులతో ఉన్నారు, ఏ సమస్యలతో ఉన్నారు, ఏ కోరికలతో ఉన్నారు, అన్ని ప్రభువా వారి మనసులను బట్టి, వారి హృదయాలను బట్టి, వారి కుటుంబాలను పట్టిన ప్రభువా తగిన విధముగా, తగిన సమయంలో మీరు వారికి దీవెన దయచేయమని, మా అందరిని దీవించమని, మా అందరిని ఆశీర్వదించమని, ఈ వాక్యాన్ని ఆలకించే ప్రతి ఒక్కరు కూడా మీ కృపాశీర్వాదములు, మీ దయా కిరీటం వారికి దయచేయమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. జనులందరికీ అదృష్టము ఈ ఔషధము, పరమున మనలను చేర్చే మధుర భోజ్యము. కల్వరి స్మరణ యాగమే ఈ పూజా బలి, మానవాళికి శాశ్వత జీవమిచ్చు జీవాహారం. ప్రార్థనలో ఏకమై పరవశించుదా, భక్తితో మహోన్నతుని స్తుతించుదా. భువి జనులందరికీ అదృష్టము ఈ ఔషధము, పరమున మనలను చేర్చే మధుర భోజ్యము. కల్వరి స్మరణ యాగమే ఈ పూజా బలి, మానవాళికి శాశ్వత జీవమిచ్చు జీవాహారం. ప్రార్థనలో ఏకమై పరవశించుదా, భక్తితో మహోన్నతుని స్తుతించుదా.